నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సిబ్బంది ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పలు సంవత్సరాలుగా హాస్పిటల్లో తాము పనిచేస్తున్నామని, ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించే తమకు గత 3 నుంచి 4 నెలలుగా జీతాలు రావడం లేదని, తమ జీవితం చాలా దయనీయంగా మారిందని, దయచేసి ప్రభుత్వం వారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమకు వేతనాలు ఇప్పించి తమ జీవనోభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి కార్యాలయ సిబ్బంది నాగమణి, సద్దాం హుసేన్, శంకర్, కేజీఆరాణి, దత్తు, మోహిన్, హబీబ్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. 3 నెలల నుంచి మాకు జీతాలు లేవు. ఇప్పుడు ఇది ఇప్పుడు 3 నెలల జీతాలు రావాలి మాకు. అవి మాకు అస్సలు లేవు. కొత్త గవర్నమెంట్ వచ్చింది, మరి కొత్త గవర్నమెంట్ వచ్చి కూడా ఏం చేస్తలేదు. ఇప్పుడు మాకు 2 నెలలు అయితే ఇంకా 4 నెలలు ఇదైతే 4 నెలలు అవుతుంది. మళ్ళీ ఇంట్లో శివరాత్రి ఒకటి వెళ్ళిపోయింది, ఇప్పుడు హోలీ వెళ్ళిపోయింది. మేము పేషెంట్లకు సేవ చేస్తున్నాము. మరి పేషెంట్లకు సేవ చేసినప్పుడు మాకు కూడా చూడాలి కదా, గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చింది, మాకు కూడా చూస్తే కూడా మాకు కూడా ఏదైనా ఇది ఉంటుంది కదా. ఎన్ని రోజులని చేస్తాం మేము కూడా. మాకు ఇప్పుడు స్కూల్ ఫీజులు ఉన్నాయి, ఇల్లు ఇప్పుడు రెంట్ ఉన్నారు, వాళ్ళకు కూడా రెంట్ కట్టాలి కదా. తినడానికి ఎట్లా వస్తుంది? ఇప్పుడు కూరగాయలకు పోతే ఒక 500 తీసుకొని పోతేనే అందులో ఏమైనా డబ్బులు వస్తున్నాయి. అప్పుడు అంటే తక్కువ ఉండే వచ్చినాయి, ఇప్పుడేమో రేట్లు పెరిగినాయి. ఇప్పుడు మేము ఎట్లా? సార్, నా పేరు నాగమణి. నేను ఈ దవాఖానలో ఇప్పుడు కొత్తగా ఏం చేస్తలేను, చాలా సీనియర్ని. ఈ 20 సంవత్సరాలు చేసినా కానీ ఆడేసిన గొంగడి అక్కడే ఉంటుంది. మరి ఇప్పుడు 3 నెలల జీతాలు పోయి 4వ నెల రన్నింగ్ అయినా ప్రతి ఒక్కళ్ళకు మేము సేవ చెయ్యక తప్పలేదు. అయినా ప్రతి ఒక్కసారి మీరు చెయ్యండ్రమ్మా, జీతాలు వేస్తామమ్మా, ఇవి వేస్తామమ్మా అని అంటే సార్ల మాటలు విని మేము సేవ చేస్తూనే ఉన్నాము. కానీ మాకు గుర్తింపు రావాలంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చింది. ఆ గవర్నమెంట్కి తెలియజేసుకుంటున్నాం ఏంటంటే, కనీసము సుదర్శన్ రెడ్డి గిట్క మేము మా కష్టం గుర్తించి ఈ ప్రజలు ఎట్లా బతుకుతున్నారు, ఏం తింటున్నారు, గవర్నమెంట్ సేవ చేస్తున్నారు, ఉన్నోళ్ళకు లేనోళ్ళకు చూస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది అన్నది కనుక్కుంటలేడు. దయచేసి మా విషయంలో కొద్దిగా దయచేసి ఈ జీతం ఎంత జల్దిన రిలీగా చేస్తే మేము అంత సంతోషిస్తాము. గుడ్ మార్నింగ్. ఇవాళ మేమందరు ఇక్కడ ఒక జాగా స్ట్రైక్ ఎందుకు చేస్తున్నామంటే, మాకు ఇవి 3 నెలలు అయిపోయినాయి, జీతాలు లేవు. ఇది 4వ నెల అయిపోతుంది, ఒక 2-3 రోజులు అయితే. ఈ మా పండుగలు పోయినాయి, జాతీయ పండుగలు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి, జీతాలు లేవు. మేము పని అయితే మొత్తం కరెక్ట్ చేస్తున్నాం, కానీ గవర్నమెంట్ మాకు కనీసం జీతమైనా ఇచ్చేయాలి నెలకి. అట్లా ఇవ్వకుండా ఇది 3 నెలలు అయిపోయింది. ఈ 4th మంత్ ఎండింగ్లో ఉన్నాం మేము. చాలా బాధలో ఉన్నాం, ఎందుకంటే ఫెస్టివల్స్ వెళ్ళిపోతున్నాయి. హోలీ వెళ్ళింది, హౌర్కోసాగా శివరాత్రి పోయింది, రంజాన్ నడుస్తుంది మాది. అందరు కొంచెం మీరు గవర్నమెంట్ సైడ్ నుంచి కొంచెం ఇప్పుడైనా కొంచెం ఇది చూసి సడన్లీ మాకు పెండింగ్ జీతాలైనా వేసేయండి, ఎందుకంటే చాలా బాధలో ఉన్నాం. అసలు తినడానికి అసలు పిల్లలకి స్కూల్ పంపిద్దామంటే ఫీజులకి స్కూల్లో టార్చర్ చేస్తున్నారు. మళ్ళీ ఈ కిరాయిలు ఉన్నారు, ఇల్లు కోసం వాళ్ళు రెంట్ కోసం వాళ్ళు కూడా పరేషాన్ చేస్తున్నాం. మేము ఎట్లా ఉంటున్నాం, మా బాధ మాకే తెలుసు. కనీసం ఇప్పుడైనా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.